హాయ్, హలో, నమస్తే, వడక్కం. మీరు వింటున్నారు మనసుతో మాట్లాడే మాట. ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వు బతుకుతున్నావా? లేక రోజులు గడుపుతున్నావా? జీవితంలో పరుగులు పెట్టే ముందు ఒక 5 నిమిషాలు మనసుతో మాట్లాడుకుందాం. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నిజంగా బతుకుతున్నారా? లేదా రోజులు మాత్రమే గడుపుతున్నారా? ఉదయం లేస్తాం, పని చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, తింటాం, పంటాం. మళ్ళీ అదే, మళ్ళీ అదే, మళ్ళీ అదే. కానీ నేస్తం, ఈ పరుగులో మనల్ని మనం ఎక్కడో పోగొట్టుకున్నామని ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఒక చిన్న కథ చెప్తా. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకరేమో డబ్బు వెనుక పరిగెత్తేటోడు, మరొకడేమో ప్రజల వెనుక వెళ్ళేటోడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు చనిపోయారు. మొదటి స్నేహితుడు డబ్బు వెనుక ఎవరైతే పరిగెత్తాడో అతనికి పెద్ద ఇల్లు, ఆస్తి, అంతస్తులు చాలా ఉన్నాయి. చనిపోయినాక చివరి చూపు చూడ్డానికి వచ్చారు, కొంతమంది మాత్రమే వచ్చారు. అదే ప్రజల వెనుక వెళ్ళిన మనిషి అతని చివరి చూపు చూడ్డానికి ఊరంతా కలిసి వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కామెంట్లు చెప్పండి. కథ మొత్తం విన్న తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డబ్బు మనిషిని ధనవంతుడిగా చేస్తుంది, కానీ ప్రేమ మనిషిని అమరుడిగా చేస్తుంది. ఒకసారి మీ గురించి మీరు ఇలా ఆలోచించండి. నేను ఈరోజు లేకపోతే నా గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు అని ఒక్కసారి ప్రయత్నించండి. కళ్ళ ముందే సినిమా కనబడుతుంది. మనం కొన్ని మాటలు మాట్లాడడానికి చాలా ఆలస్యం చేస్తాం, తెలుసా నేస్తం? అది మొహమాటనో, సిగ్గో, మరి ఇంకేంటో తెలియదు. ఇలా ఎందుకు చెప్పకూడదు? అమ్మ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నాన్న, నీ కష్టం వల్లే నేను ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నాను. స్నేహితుడా, నువ్వు నాకు దొరకడం అదృష్టం అని చెప్పడానికి ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఒక్కసారి అని చూడండి, మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి. రేపు చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు అని అనుకునేటోళ్ళకు ఒక మాట చెప్తున్నా. రేపు ఉందని మీకు హామీ ఎవరిచ్చారండి? ఈరోజే, ఇప్పుడే ఫోన్ తీయండి, మీకు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడండి, కాసేపు నవ్వండి, ఎలా ఉన్నారని అడగండి, తర్వాత చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో. రేపు వద్దు, ఇప్పుడు ఈరోజే మాట్లాడండి. ఎందుకంటే కొన్ని ఫోన్లు జీవితాంతం గుర్తుంటాయి, మరికొన్ని మాటలు చనిపోయేంత వరకు మనసులోనే ఉంటాయి. మన జీవితం డబ్బులు సంపాదించడానికి ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు వెనుక పడి ఉంటే మన కోసం కూడా ఒకరు ఆలోచించేటోళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాల్సిందే. చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తాను. జీవితం చాలా చిన్నది. కోప్పడ్డానికి కాదు, ద్వేషించడానికి అస్సలు కాదు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి, మంచి జ్ఞాపకాలు మిగిలించడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. అందుకే బతకండి, మనసులో నిలిచేలా జీవించండి. నేను చెప్పిన మాటలు మీ మనసుకు తాకినట్టయితే మరో మనసుకు తాకేలా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన విషయాలు ఏదో ఒక విషయం మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, లేకపోతే నచ్చని కూడా ఉంటాయి. మీకు అర్థం కాని లైన్స్ కూడా ఉంటాయి. అది ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ కొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం, మనసుతో మాట్లాడే మాటలు. బాయ్.